అక్కడ మీరు భరణి కలిసి డాన్స్ చేస్తూ ఉంటే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఏమైపోతారని మీమ్స్ వచ్చాయి తెలుసా? మీరు అక్కడ ఎపిసోడ్ చూసారా? మీరు ఎపిసోడ్ డాన్స్ చూసా. ఎవరు చేయమన్నారు? నాగార్జున చేయమన్నారు. నేను డాన్స్ చేస్తుంటే వచ్చి యాడ్ చేయమన్నారు. మేము చేతులు పట్టుకొని చేసామా లేకపోతే పట్టుకొని చేసామా హగ్గులు చేసుకుంటూ చేసామా? సరే వదిలేకండి. మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పండి ఫెయిర్ గా. నిందలేస్తే నేను మీకు అక్కడ తప్పుగా ఏం కనిపించింది, మీకు తప్పుగా ఏం కనిపించిందో బస్ ఆన్సర్ చేయండి. మీకు అసలు కనిపించిందా? మా ఇద్దరు ఎప్పుడైనా పక్క పక్కన కూర్చోవడం మీరు చూసారా? హౌస్ లో మీరు సపోర్ట్ చేయలేదు భరణిని. ఏంటి భరణిని మీరు సపోర్ట్ చేయలేదు? ఏ విషయంలో? ప్రతి విషయంలో. ఒక విషయం చెప్పండి. ఏమండి భరణిని భరణి తనుజ వారిద్దరు నాన్న కూతురు అని చెప్తారు. అది కూడా మీరు డైజెస్ట్ చేసుకోకుండా ఆ విషయం పాయింట్ అవుట్ చేశారు లేదా మీరు? మీరు డాన్స్ చేసింది అసభ్యకరంగా ఉందని అన్నారు కదా, అక్కడ ఏంటి అసభ్యకరంగా ఉంది, ఏంటి అశ్లీలంగా ఉంది? ఏ రిలేషన్ అయినా పెట్టుకోండి, ప్రపంచంలో ఎవరైనా అమ్మాని ఎంతమందికైనా పిలవచ్చు. మీరు ఎవడ పడతారు నాన్న అని పిలుస్తారండి? పిలుస్తారా? మీకెందుకండి? అరే నేను ఏదైనా నచ్చకపోతే క్వశ్చన్ చేస్తానండి. అక్కడ నోరు మూసుకొని కూర్చోడానికి వెళ్ళలేదండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, నచ్చితే నచ్చదని చెప్పాలి. భరణి గారికి ఒకటే చెప్పాను, భరణి గారు ఎవరైనా సరే ప్రపంచంలో తిండి పెట్టిన వాళ్ళు కూడా అమ్మ అని పిలవచ్చు, కానీ ఎవరు పట్టాలి నాన్న అని పిలిపి ఎవరు ఉండకూడదు. ఒక్కలే నాన్న, ఇంకేమైనా పిలుచుకోవచ్చు, అన్న అని పిలుచుకోవచ్చు. ఎవరి రిలేషన్ లో ఏముండదు, అది పవిత్రమైనది కదండి నాన్న అంటే. మీకెందుకు అభ్యంతరం చెప్పారు? అభ్యంతరం లేదు, నాన్న అని పిలవకూడదు అన్న తర్వాత నేనేమనలేదే. పిలుచుకున్నారు అలాగే ఉన్నారు, నాకెందుకండి? నాన్న అని మాత్రం కూతురుకే సొంతం, ఎవరిని పడతారు నాన్న అని పిలకూడదు అని చెప్పాను. శ్రీనివాస్ గారు మీరు ఆ ట్రోల్స్ మీరు చూడలేదా? భరణి గారు డాన్స్ చేసింది చేసుకునివ్వండి. అదే వాళ్ళ వెధవులు చూడండి అడిగే ప్రశ్న ఇక్కడ చూడండి. ఆ ట్రోల్స్ వచ్చాయా లేదా, ఆ అవకాశం మీరు ఇచ్చారా లేదా నేను అశ్లీలత నేను చెప్పాను. అవకాశం ఇచ్చాను. ఎందుకు అవకాశం ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చానా? అవకాశం నేను ఇచ్చానా? మీరు రిజెక్ట్ చేయొచ్చు కదా. ఎలా రిజెక్ట్ చేస్తాం? హౌస్ నాగార్జున గారు చెప్పిన తర్వాత అది పండగ అండి, దీపావళి రోజు శ్రీనిధి ఉంటే రిజెక్ట్ చేస్తా, మీరు ఇద్దరు చేతులు పట్టుకోండి అంటే రిజెక్ట్ చేస్తా, మీరు ఇద్దరు హక్ చేసుకుంటే రిజెక్ట్ చేస్తా, మీ ఇద్దరు పక్క పక్కన ఇలా పట్టుకొని డాన్స్ చేయడం రిజెక్ట్ చేస్తా. నేను అక్కడ ఉన్నాను, అతను అక్కడ ఉన్నారు, డాన్స్ చేస్తుంటే డాన్స్ చేస్తాం అంతే. అండ్ ఎవడైతే ట్రోల్స్ చేస్తాడో నాకు తెలిసి వాడు అమ్మకు పుట్టున్నాడు. ట్రోల్స్ చేసిన వాడు అమ్మకు పుట్టలేదు. నన్ను అయితే ఎవడైతే బర్నీతో నన్ను ట్రోల్ చేశాడో ఆడు అమ్మకే పుట్టలేదు. ఆడు ఎవరికి పుట్టాడో కూడా నాకు తెలియదు ట్రోల్ చేసినాడు. అంత నీచంగా చేసిన వాడు నా దృష్టిలో మనిషే కాదు. ఎందుకంటే అక్కడ ఒక పండగ జరుగుతోంది, పండగలో నేను నాకు వచ్చిన దాంట్లో నేను సాంగ్ సెలెక్ట్ చేస్తే. ఇప్పుడు ఒక మాట, మాధురి ఏంటో నాకు తెలుసు, నేనేంటో మాధురికి తెలుసు. ఎవడో తొక్కలోడు ఇప్పుడు మీలో మీరే తిట్టుకుంటుంటారు. మీ జర్నలిస్ట్ లో ఒక జర్నలిస్ట్ ఈ రోజు ఏదో మాట్లాడుతున్నాడు సాయి అని, మీరందరూ డబ్బులు తీసుకొని నాకు ప్రచారం చేస్తున్నారట. మరి వాడికి ఎంత డబ్బులు కావాలో? సాయి జర్నలిస్ట్ సాయి అని మీరందరూ చూసారో లేదో, ఒక 4 hours బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. కోట్ల రూపాయలు మీడియా వాళ్ళకి నేను ఇచ్చేస్తున్నానట. దమ్ముంటే ఆ సాయికి పేరు పెట్టి అడుగుతున్నాను, నీకు దమ్ముంటే నేను రూపాయి నేను ఎవరికైనా ఇచ్చినట్టు ఆధారం ఉంటే ఒకటి తీసుకురావయ్యా. కాబట్టి సాయి నుంచి కింద వరకు ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో మా వెంట్రుకతో సమానం, మేము ఖాతరు చెయ్యం. ఎవడేమనుకుంటే మీకు సరదాగా ఉండొచ్చు, మీకు వ్యూవర్షిప్ వస్తారు, చూసుకుంటారు. నేను ధర్మాన ప్రసాద్, ఎర్రం నాయుడు ఇలాంటి వాళ్ళకి నేను ఖాతరు చేయలేదు. పెద్ద వాళ్ళతో ఫైట్ చేసుకుని వచ్చినవాడు నేను. నా యుద్ధం నీకు తెలీదు, నేను ఎవడికి వెన్నో ఖాతరు చేయను. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్న మాటల్ని మీరు ఇక్కడ ఇలాగ అడిగితే మా ఇద్దరికి మేమేంటో మాకు తెలుసు. ఎవడేదో ప్రచారం చేసుకుంటే చూడండి, ఎవడో ఏదో మాట్లాడుకుంటే మాకు అనవసరం నా సమాధానం. ఏమండి మాధురి గారు, అన్యానంటే అన్యాడు జాఫర్ అంటారు. ఆ కళ్యాణ్ కి మీరు అతని ప్రొఫెషన్ గురించి మాట్లాడడము అది మీకు సభ్యతగా అనిపించింది? ఏం మాట్లాడాను ప్రొఫెషన్ కోసం? అతని ప్రొఫెషన్ గురించి మాట్లాడిన అంశాలు అది ఏంటి మాట్లాడాను చెప్పండి. అంశాలు అంటే ఏ అంశం మాట్లాడాను? అంత పవిత్రమైన ప్రొఫెషన్ నుంచి ఉండి ఇక్కడ అమ్మాయిలతో అతను అక్కడ ప్రొఫెషన్ నేను బ్యాట్ చేయలేదే. జర్నలిస్ట్ గా మీరు ఏం అర్థం చేస్తున్నారు? ప్రొఫెషన్ చాలా పవిత్రమైనది. మరి ప్రొఫెషన్ కోసం మాట్లాడానని ఎలా అండి? కళ్ళు ఇంత పెద్ద చేసి మాట్లాడుతావు చంద్రముఖి లాగా, మీరు ప్రశాంతంగా కూడా మాట్లాడచ్చు కదా. నేను ప్రశాంతంగా సమాధానం చెప్తాను. ఇప్పుడు వంకర టెంకర్ క్వశ్చన్ ప్రొఫెషన్ ని బ్యాట్ చేశారండి. ప్రొఫెషన్ మీరు కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు చెప్పండి. చెప్తాను.
ప్రశాంతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్ కోసం అడుగుతున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్ కోసం అడుగుతున్నప్పుడు సిక్కోల్ కుర్రోడుగా మా జిల్లా కుర్రోడుగా నాకు అభిమానం ఆ పిల్లాడికి. నేను అందుకే హౌస్ లో కూడా తనకు సపోర్ట్ చేశాను, బాగుండాలని చెప్పాను. వచ్చినప్పుడు కూడా ఒక మంచి రోజు ఇచ్చే వచ్చాను. ఓకేనా? స్టార్టింగ్ నుంచి ఒక ప్రాజెక్ట్ అయింది రాంగ్. ఏంటంటే ఆ అబ్బాయి తనూజ వెనక పడుతున్నాడు, తనూజ ఆ అబ్బాయిని వాడుకుంటూ గేమ్ ఆడుతోంది అన్నట్టు ప్రాజెక్ట్ అయింది. 100% మీరు మేమ్స్ చూడొచ్చు, ట్రాల్స్ చూడొచ్చు, వీడియోస్ చూడొచ్చు. ఇది కూడా స్టార్టింగ్ అన్నారు కదా మాట తనుజకి. ఓకే మీరు అన్నారు కదా మాట. నేనన్నాను, తనుజ కూడా డైరెక్ట్ గా అన్నాను, పాప నేను కూడా ఇలాగే చూసాను, ఇలాగే రాంగ్ పోర్ట్రేట్ గా ఉంది. తనుజ వెనకాల కూడా అన్నారు మీరు. తనుజ వెనకతలు అన్నాను, తనుజ కూడా వెళ్ళి చెప్పాను. తనుజ వెనకతలు అంటే నాకు రమ్య డిస్కషన్ లో రమ్య నాకు ఏమనిందంటే, ఈ కళ్యాణ్ గాడు ఎప్పుడు చేతులేస్తూ ఉంటాడు అమ్మాయిల మీద, ఇలా చేతులేస్తూ ఉంటే అమ్మాయిలు పిచ్చోడు, నా మీద ఇలా చేతులేస్తే నేనైతే కాలు కింద వేసి తొక్కేసేదా అని అనింది. అప్పుడు నేను రమ్యతో ఏమన్నానంటే, రమ్య పాప ఒక అబ్బాయి చేతులు వేస్తాడంటే అమ్మాయి ఛాన్స్ ఇస్తే కదా చేతులు వేస్తాడు. ఇప్పుడు అబ్బాయి ఎవరైనా చేతులు ఇస్తాడు అనుకోండి, అమ్మాయి నో అని చెప్తే అబ్బాయిని చేయగలడా? అమ్మాయి ఛాన్స్ ఇస్తేనే కదా వేస్తాడు, 2 చేతులు కలిస్తేనే కదా పాప చప్పట్లు అని చెప్పి నేను ఆ పాయింట్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఓకేనా? ఆ పాయింట్ నే హోస్ట్ సార్ కూడా చూపించారు వాళ్ళకి కన్ఫెషన్ రూమ్.